అప్పుడప్పుడు టీఆర్పీల కోసం మల్లెమాల చేసే డ్రామాలు అంతా ఇంతా కాదు. ఈ టీఆర్పీ స్టంట్ల గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తరచుగా శ్రీదేవి డ్రామా కంపెనీలో, జబర్దస్త్‌లో, ఢీలో ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. ఎప్పుడైనా కొంచెం టీఆర్పీ డౌన్ అవుతుందా? ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, వాళ్ళ మధ్యన ఏదో గొడవైనట్లు, వాళ్ళలో వాళ్ళు తన్నుకున్నట్లు, లేదా వాళ్ళలో వాళ్ళు ఏదో ఒకటి అనుకోని స్టేజ్ పై నుంచి కిందకి దిగి వెళ్ళిపోయినట్లు, ఇలా జనాల వీక్‌నెస్‌ని టీఆర్పీ స్టంట్ల రూపంలో మళ్ళీ పైకి లేపుతూ ఉంటారు. ఇదంతా తెలుగు ప్రజలు చూసి చూసి విసిగిపోయారు. అయితే రీసెంట్ గా ఢీ షోలో చిన్న సింగినాదం జీలకర్ర జరిగింది. అది ఏంటంటే రీసెంట్ గా ఢీ షోలో సెలబ్రిటీస్ డాన్స్ షో నడుస్తోంది. అందులో కొద్దో గొప్ప ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి డాన్సులు చేపిస్తున్నారు. అంటే ఎలా అంటే నీకు డాన్స్ రాకపోయినా పర్లేదు, కానీ కొద్దో గొప్పో సినిమాలో నటించి ఉండాలి. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో జానీ మాస్టర్ నారప్ప చిన్న కొడుకు చిన్నప్ప అలియాస్ విక్కీపై విపరీతంగా ఫైర్ అవుతూ మైక్ ని స్టేజ్ పై కొట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. అయితే ఎలిమినేషన్ రౌండ్ లో సాత్విక్, వర్షిని ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు. అయితే ఎప్పుడూ తెలిసిన రకంగానే మిగిలిన కంటెస్టెంట్లు వాళ్ళకి ఓట్స్ వేయాలి. అయితే రాకీ సాత్విక్ కళ్ళతో చూపించి వర్షినికి ఓటు వేయమని చెప్పాడంటూ రాకీ పై జానీ మాస్టర్ ఫైర్ అవుతూ ఢీ షో అంటే ఆట్లాట్లుగా ఉందా ఏంటి, పిచ్చ పిచ్చగా ఉందా అంటే అప్పుడెప్పుడో ఓంకార్ ఏంటి పిచ్చ పిచ్చగా ఉందా అన్నట్లు ఈసారి జానీ మాస్టర్ విపరీతంగా ఫైర్ అయిపోయారు. డాన్స్ షో అంటే ఏమనుకున్నారు, ఇది ఒకరి లైఫ్, మీకు పిచ్చ పిచ్చగా ఉందా? అక్కడ ఎవడో కూర్చొని ఎవడికో ఓటు వేయమని చెప్తే నువ్వు ఓటు వేస్తావా? నీకు నచ్చిన వాడికి నువ్వు ఓటు వేయకుండా అంటూ విపరీతంగా ఫైర్ అవుతూ 2 బాటల నీళ్లు కూడా తాగారు జానీ మాస్టర్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది. ఆడియన్స్ మాత్రం ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిన స్టంటే అంటూ కొట్టిపాడేస్తున్నారు.